అనకొండ స్ట్రాటజీలో మిలిటరీ టెక్నిక్స్, సైకలాజికల్ టాక్టిక్స్, సైబర్ వార్ఫేర్ ఇలా రకరకాల శక్తియుక్తులతో దీంతో కంప్లీట్ గా తైవాన్ ని చైనా వీక్ చేస్తారన్నమాట. దీంతో తైవాన్ తనకు తానే చాలా వీక్ అయిపోయి బలహీన పడిపోయి చైనాతో ఫుల్ టైం వార్ కి వెళ్లకుండా, అంటే చైనా ఆక్యుపై చేసేటప్పుడు యుద్ధానికి దిక్కకుండా కంప్లీట్ గా ఒదిగిపోద్ది, కంప్లీట్ గా సబ్మిసివ్ అయిపోద్ది అనమాట తైవాన్. ఈ స్ట్రాటజీ ప్రకారం చైనా తైవాన్ ని కంప్లీట్ గా ఎయిర్ ఫోర్స్ ద్వారా, తర్వాత సీ ఫోర్స్ వాడి అంటే నేవల్ పవర్ వాడి కంప్లీట్ గా తైవాన్ చుట్టుముట్టేసి తైవాన్కి స్లోగా తైవాన్ కంప్లీట్ గా అన్ని వైపులా నీరసం వచ్చేలా, అంటే కంప్లీట్ గా తైవాన్ టైర్డ్ అయిపోయేలాగా చేసి తైవాన్ ని ఆక్యుపై చేయాలని చైనా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా 2049కి తైవాన్ ని కంప్లీట్ గా యూనిఫై చేసుకోవాలి చైనాలో అన్న ప్లాన్ చైనాకు ఉంది. ఇప్పుడు కూడా చైనా ఏ రోజు కూడా తైవాన్ అనేది సపరేట్ కంట్రీ అని, సోవరెన్ కంట్రీ అని బిలీవ్ చేయదు, ఒప్పుకోదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలు మాత్రమే తైవాన్ సోవర్నిటీని ఒప్పుకున్నాయన్నమాట. చైనా తైవాన్ జస్ట్ బ్రేక్ అవే ప్రావిన్స్, మా దగ్గర నుంచి దూరంగా ఉన్న ప్రావిన్స్, కాబట్టి తైవాన్ ని మేము ఆక్యుపై చేసే తీరుతాము, అది మా ప్రావిన్సే, తైవాన్ మా భూభాగమే అని చెప్పి షీ జిన్పింగ్ చైనీస్ ప్రీమియర్ చాలా సార్లు అన్నారు. అసలు చైనా తైవాన్ విషయంలో ఇంత పట్టు ఎందుకు పడుతుంది? అవసరమైతే ఫోర్స్ వాడైనా, చాలా బలవంత పెట్టైనా సరే తైవాన్ ని కంప్లీట్ గా చైనాలో యూనిఫై చేసుకోవాలని చెప్పి చైనా అనుకుంటుంది అనమాట. దీనికోసం అనకొండ స్ట్రాటజీ కూడా ఫాలో అవుతుంది. అనకొండ స్ట్రాటజీ వార్ టైంలో, పీస్ టైంలో మొత్తం చుట్టుముట్టం, అది ప్రశాంతంగా ఉన్న టైంలో అవ్వచ్చు, యుద్ధం జరిగే టైంలో అయినా ఉండొచ్చు, ఏ టైంలో అయినా కంప్లీట్ గా చుట్టుముట్టే స్ట్రాటజీ అనమాట. దీన్నే అనకొండ స్ట్రాటజీ అంటారు.